యుద్ధం అనేది ఏ దేశ ఎదుగుదలకు కూడా మంచిది కాదు. కానీ ఈ మధ్యకాలంలో వివిధ దేశాల మధ్య చిన్న చిన్న కారణాల వల్ల కూడా భీకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ మధ్య రష్యా ఉక్రెయిన్, తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య కూడా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాక్ ఈ మూడింటి మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో సామాన్యులు సైతం బలవుతున్నారు. చరిత్రలో చాలా దేశాలు చాలాసార్లు యుద్ధాల్లో పాల్గొన్నాయి. కానీ ఈ 5 దేశాలు మాత్రం ఇప్పటి వరకు ఒక్క యుద్ధంలో కూడా పాల్గొనలేదు. ఆయా దేశాలు శాంతిని ప్రకటిస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాయి. మరి ఆ దేశాలు ఏంటో తెలుసుకుందామా? పదండి. మొదటిది శాన్ మారినో. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన రిపబ్లిక్ దేశం. ఒక్కసారి కూడా యుద్ధం చేయని దేశాల జాబితాలో ఇది అగ్రస్థానం ఉంది. 4వ శతాబ్దంలో స్థాపించబడిన ఈ దేశం విస్తీర్ణం మొత్తం 61.2 చదరపు కిలోమీటర్లు మాత్రమే. ఇక్కడి జనాభా 40,000 కంటే తక్కువే. శతాబ్దాలుగా ఈ దేశం తటస్థ వైఖరిని కొనసాగిస్తూ వస్తోంది. ఇక రెండవది వాటికన్ సిటీ. ఈ దేశాన్ని శాంతి, దైవానికి ప్రతీకగా చెప్తారు. అందుకే ఈ దేశం యుద్ధానికి, హింసకు దూరంగా ఉంటూ వస్తోంది. రోమ్ నగరంలో ఈ సిటీ ప్రత్యేక రాష్ట్రంగా ఉంది. రోమన్ క్యాథలిక్ చర్చికి కేంద్రంగా ఉన్న ఈ నగరానికి అక్కడ పోపు దిశానిర్దేశం చేస్తారు. ఆయన శాంతిని ప్రచారం చేయడం వల్ల వాటికన్ సిటీ చరిత్రలో ఈనాడు యుద్ధం వైపు అడుగులు వేయకుండా ప్రశాంతంగా ఉంది వాటికన్ సిటీ. ఇక మూడవ దేశం కోస్టారికా. 1949లో ఈ దేశంలో అంతర్యుద్ధం జరిగింది. ఆ యుద్ధం తర్వాత ఈ దేశం తమ సైన్యాన్ని రద్దు చేసింది. అప్పటి నుంచి ఈ దేశం తన వనరులను విద్య, ఆరోగ్యం వైపు ఎక్కువగా ఖర్చు చేసింది. అలా తమ దేశంలో శాంతిని నెలకొల్పింది ఈ దేశం. అందుకే ఇప్పటి వరకు ఈ దేశం నేరుగా యుద్ధంలో పాల్గొనలేదు. ఇక 4వ దేశం స్విట్జర్లాండ్. ఈ దేశం కూడా ఇప్పటి వరకు ఒక్క యుద్ధంలో కూడా నేరుగా పాల్గొనలేదు. కారణం ఏంటంటే 1815లో ప్యారిస్ ఒప్పందంలో భాగంగా యుద్ధంలో ఎప్పటికీ పాల్గొనకూడదు అని ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం స్విట్జర్లాండ్ యుద్ధాలను, హింసకు దూరంగా ఉంటూ వస్తోంది. కానీ ఈ దేశం తమ రక్షణ కోసం పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసుకుంది. ఇక 5వది ఐస్లాండ్. ఈ దేశం నాటో వంటి అంతర్జాతీయ సంస్థల్లో చురుకైన సభ్యత్వాన్ని కలిగి ఉంది. అందుకే ఈ దేశం తటస్థ వైఖరిని ఎంచుకోగలిగింది. ఈ దేశం యొక్క ప్రత్యేకమైన నిర్మాణము, ఒంటరిగా ఉండడం అనేది యుద్ధాలకు దూరంగా ఉండేలా చేసింది. అందుకే ఈ దేశం ఇప్పటి వరకు ఒక్క యుద్ధంలో కూడా పాల్గొనలేదు. ఇలా ఈ దేశాలు తటస్థమైన వైఖరిని ఏర్పరచుకొని యుద్ధాలకు దూరంగా ఉంటూ ప్రశాంతమైన జీవితాన్ని సాగిస్తున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.